ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 389 రోజులో ఉన్నాం. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియోలో 2026 జాన్వరికి సంబంధించి లేటెస్ట్ ఇష్యూస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. స్టాక్ జీకే నుంచి కంటిన్యూ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మధ్య మధ్యలో మీకు అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడ ఇస్తున్నాను. మరి ఈ అప్డేట్స్ పొందాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1, 2026 జనవరి 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్లోని ఏ నగరంలో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు జరుగుతాయి? దీనికి 3 ఆప్షన్స్ ఇచ్చాను మీకు: దావోస్, జెనీవా, బెర్న్. మనకు ఎవ్రీ ఇయర్ ఈ ప్రపంచ ఆర్థిక వేదిక, దీన్నే మనం వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటాము. ఈ మీటింగ్స్ జరుగుతాయి. చాలా కంట్రీస్ నుంచి అయితే రిప్రజెంటేటివ్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఇది ఎక్కడ అంటే మనకు సిటీ వచ్చేసి 3 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ దావోస్ అండి. ఇది మనకు రిపీటెడ్ క్వశ్చన్ కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, ఇరాన్ కరెన్సీ ఏది? ఇరాన్లో రీసెంట్గా చాలా అల్లర్లు జరుగుతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే అక్కడ కరెన్సీ విలువ అనేది పతనమైంది. ఇరాన్ యొక్క కరెన్సీ వచ్చేసి మనకు రియాల్ అండి. దీని విలువ అక్కడ దారుణంగా పడిపోవడంతో అక్కడ ప్రజాందోళన మొదలైంది. క్వశ్చన్ నెంబర్ 3, ఇటీవల వార్తల్లోకి వచ్చిన షెక్స్గామ్ లోయ ప్రాంతం ఎక్కడ కలదు? రీసెంట్గా మనకు చైనా ఏం చేసిందంటే ఈ షెక్స్గామ్ లోయలో రోడ్ కనెక్టివిటీ మనకు నిర్మిస్తుంది. దానికి భారత్ అయితే ఆబ్జెక్షన్ చేస్తుంది. ఇంతకు మరి ఈ ప్లేస్ ఎక్కడుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. పాకిస్తాన్ ఆక్రమించిన జమ్మూ కాశ్మీర్లో అంటే పిఓకేలో ఇది ఒక వన్ ఆఫ్ ద పార్ట్గా ఉంది. మనకి 1963లో పాకిస్తాన్ ఏం చేసిందంటే ఈ ప్రాంతాన్ని చైనాకి ఇచ్చేసింది ఒక అగ్రిమెంట్లో భాగంగా. కానీ భారత్ అయితే ఈ ఒప్పందాన్ని గుర్తించడం లేదు. ఎందుకంటే పిఓకేనే మనము మన భూభాగంగా పరిగణిస్తున్నాం కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ మన యొక్క ప్రమేయం లేకుండా చైనాకి ఇచ్చినటువంటి ఈ షెక్స్గామ్ లోయ కూడా ఇండియా మన భూభాగంగానే ఇది క్లెయిమ్ చేస్తున్నది. సో ఇది ఎక్కడుందంటే మనకి ప్రజెంట్ లద్దాఖ్లోని ఈశాన్య భాగంలో సియాచిన్ గ్లేషియర్ ఉత్తరాన ఉన్న కారంకోరం శ్రేణికి సమీపంలో ఉన్న ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతం షెక్స్గామ్ లోయ. గుర్తుంచుకోండి. ప్రస్తుతం అయితే మనకు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తుంది చైనా. దానికి భారత్ అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4, 2026 జనవరి 12న ఇస్రో ప్రయోగించిన ఏ ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది? ఒకటి ఫెయిల్యూర్ అయిందండి మనకు ఫస్ట్ ఈ నూతన సంవత్సరంలో. పిఎస్ఎల్వి C62 రాకెట్ ద్వారా మనము EOS-N1 అన్వేష అనే ఉపగ్రహాన్ని మన డిఫెన్స్ ఫోర్సెస్కి యూజ్ఫుల్ అయ్యేటట్టు తయారు చేసి పంపినాము. కానీ అదైతే విఫలం కావడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, భారత్ మొట్టమొదటి జాతీయ డాల్ఫిన్ పరిశోధన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఈ డాల్ఫిన్స్ మీద రీసెర్చ్ చేయడానికి ఒక పరిశోధన కేంద్రాన్ని పాట్నాలో ఏర్పాటు చేశారు. డాల్ఫిన్ అనేది మన యొక్క నేషనల్ అక్వాటిక్ ఎనిమల్గా ఇండియన్ గవర్నమెంట్ అయితే గుర్తించింది. జాతీయ జలచర జంతువు అంట. మనకు గంగా నదిలో ఇవి ప్రధానంగా కనిపిస్తాయి. ప్లాటినిస్టా గాంగేటికా అనేది దీని యొక్క శాస్త్రీయ నామం. క్వశ్చన్ నెంబర్ 6, న్యూ సౌత్ వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ 2025గా ఎవరు ఎంపికయ్యారు? ఒక ప్రెస్టీజియస్ అవార్డు ఇది మనకి. న్యూ సౌత్ వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్గా నళిని జోషి ఎంపికయ్యారు. భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ గణిత శాస్త్రవేత్త. క్వశ్చన్ నెంబర్ 7, NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క నూతన డైరెక్టర్ జనరల్ ఎవరు? ఇది హూ అండ్ హూలో ఇంపార్టెంట్ అండి. ముఖ్యమైనటువంటి విభాగాలు అధిపతుల కింద చదువుకోవాలి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ నూతన డీజీ ఎవరంటే రాకేష్ అగర్వాల్ అయితే అపాయింట్ అయ్యారు 14/1/2026న. ఇక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది మనకు 2008లో ఏర్పాటు చేశారు. దీన్ని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు తాజ్ హోటల్ మీద మీకు 2008 నవంబర్ 26న ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఇలాంటి వాటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి స్పెషల్గా ఒక ఏజెన్సీని ఏర్పాటు చేశారు. దాన్ని మనం NIA అంటున్నాము. December 31, 2008. ఇక ఇదే జనవరిలో మనకు ఇంకా 2 నియామకాలు జరిగాయి. ITBP ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ ITBP డీజీగా శత్రుజిత్ సింగ్ ఎంపిక అవడం అనేది జరిగింది. అదేవిధంగా BSF డీజీగా ప్రవీణ్ కుమార్ అయితే ఎంపిక అవడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 8, 2026 జనవరి 12, 13 తేదీలలో భారత్లో పర్యటించిన జర్మనీ ఛాన్సలర్ ఎవరు? ఫ్రెడరిక్ మెర్జ్ మనకు రీసెంట్గా జర్మనీ ఛాన్సలర్ ఇండియాను విజిట్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 9, 2026 జనవరిలో నీతి ఆయోగ్ విడుదల చేసిన రాష్ట్రాల ఎగుమతుల సన్నద్ధత సూచి ఎక్స్పోర్ట్కి సంబంధించి
2024 రిపోర్ట్ ఇది రీసెంట్గా వచ్చింది. ఇందులో ఎగుమతుల సన్నద్ధత సూచిలో తెలంగాణ దేశంలో ఎన్నో ర్యాంకు సాధించింది. ఎక్స్పోర్ట్స్లో మనం ఏ పొజిషన్లో ఉన్నాం? ఫారిన్ కంట్రీస్కి 8th ప్లేస్లో ఉన్నామండి. ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉంది. ఈ నివేదిక ప్రకారం తెలంగాణ నుంచి అత్యధికంగా ఎగుమతులు అమెరికాకు వెళ్తున్నాయి. 28.1% ఎక్స్పోర్ట్స్ అమెరికాకి అయితే వెళ్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 10, 11వ అవినీతి వ్యతిరేక సదస్సు 2025 డిసెంబర్లో ఎక్కడ జరిగింది? ఖతార్లోని దోహాలో జరిగిందండి 11వ అవినీతి వ్యతిరేక సదస్సు. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, జవాబులు. సో ఇది ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మీరు ఛానల్ తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. సో మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో ఒక చిన్న కరెక్షన్, మనకి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ డీజీ శత్రుజిత్ సింగ్ కఫూరు, బిఎస్ఎఫ్ ప్రవీణ్ కుమార్ అపాయింట్ అయ్యారు, ఎన్ఐఏ రాకేష్ అగర్వాల్. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైంది మళ్ళీ?